హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాలజ్ఞానం ప్రకారము 2024 సంవత్సరం నుంచి జరగబోయేటువంటి విధ్వంసాలు ఏంటి, అసలు కాలజ్ఞానంలో ఏమని రాయబడి ఉంది, బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఇంతవరకు ఏం జరిగాయి, మనం ఇప్పటివరకు కాలజ్ఞానం గురించి బ్రహ్మం గారు చెప్పిన జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. చాలా విచిత్రాలే జరిగాయి కదా. ఇప్పుడు మనం ఈ వీడియోలో 2024 కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, మరి మీరైతే వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కలియుగంలో ఏం జరగబోతుంది అనేది 2024 సంవత్సరంలో తెలుసుకుందాము. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రాశారు. ఆవుల చుట్టూ ఒక గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచనను కావించారు. బ్రహ్మం గారు రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఇది ఒక కొండపైన ఉంటుంది. కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మం గారు అప్పట్లో కాలజ్ఞానాన్ని రాశారు. కాబట్టి ఈ కొండలను బ్రహ్మం గారు కొండలు అని కూడా అంటారు. ఈయన భవిష్యత్తులో జరిగేటువంటి అనేక సంఘటనలు, విషయాలను ముందుగానే ఊహించి దివ్యదృష్టితో దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం జరుగుతూ ఉన్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవే అన్నమాట. అసలు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం ఎక్కడ ఉంది, ఆయన వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలను చూపెట్టారు. మరి ఇప్పటి వరకు కూడా బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి, కలియుగంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియచేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తరువాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది. ఆయన ఆ కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అన్న దాని మాత్రము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. ఇప్పటి వరకు కూడా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి నిజాలు జరిగినవి ఏమిటి అంటే, కాశీలో ఉన్న దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 1912 మధ్యకాలంలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాధి వ్యాపించింది. దీని వలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు ఎవ్వరూ కూడా వెళ్ళలేకపోయారు. అలాగే మన దేశంలో రాచరికాలు, రాజుల పాలన అంతా కూడా నశిస్తుంది అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అన్నారు. ఇక ఇందిరాగాంధీ గారు మన దేశానికి 16 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేశారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అని చెప్పారు. ఇప్పటి వారికి అయితే తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడినటువంటి అగ్రహారాలు అనేవి ఉండేవి. ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా అగ్రహారాలు అనేవే లేవు. అలాగే జనసంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పారు. ప్రస్తుతం అయితే ప్రపంచ జనాభా అనేది విపరీతంగా పెరిగిపోయింది. విచిత్రమైన యంత్రాలు పుట్టుకు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియచేశారు. సృష్టిని మార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చనిపోయిన వారిని బతికించే ప్రయత్నం మాత్రం మనసులను పుట్టించే యంత్రాలను కానీ ఇప్పటి వరకు కూడా కనుగొనలేకపోయారు. రావణ కాష్టాన కల్లోలం చెలరేగి అది దేశాన్ని అల్ల కల్లోలం పెడుతుంది అని చెప్పారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఈ విషయాన్ని కూడా తెలియచేశారు. రావణుని దేశం అంటే శ్రీలంకలో శ్రీలంక వాసులు అలాగే తమిళికుల మధ్య జాతి కలహాలు అనేవి వచ్చాయి. నీటితో దీపాలు వెలుగుతాయి అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియచేశారు. ప్రస్తుతం మనకు నీటి నుంచే విద్యుత్ వస్తుంది కదా. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటనే బ్రహ్మం గారు తెలియచేయడం జరిగింది. పొట్టివాడైన గట్టివాడొకడు మన దేశాన్ని పాలిస్తాడని తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందజేశారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ప్రజలను ఎక్కువగా మోసం చేస్తూ ఉన్నారు. వేసెల వలన ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు, ఎన్నో రకాల వ్యాధులు గడగడలాడిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యాధులకు శాస్త్రవేత్తలు ఇంకా మందు కూడా కనిపెట్టలేదు. కొన్ని వ్యాధులు వచ్చిన వారికి మరణం తప్ప మరొక గత్యంతరం లేదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తూ ఉన్నాయి. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు. బ్రహ్మం గారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి రాబో రోజులలో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే,
కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకను అంటుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే గనుక జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బ్రహ్మం గారు ఈ విధంగా తన కాలజ్ఞానంలో రాశారు. దీనిపైన కూడా భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది. ఇంకా కృష్ణానది మధ్యన ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కళ్ళు కనబడకుండా పోతాయి, గుడ్డివారుగా మారిపోతారు అని అందులో రాయబడి ఉంది. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజుల పాటు ఉండి బ్రహ్మరాంబికా గుడిలోనికి దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియచేశారు. కలియుగంలో 5000 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి కాశీలో గంగ కనబడకుండా మాయమైపోతుంది. బెంగళూరులోని కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్ళు దొర్లిపడి జలనష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగిరిపడతాయి అని చెప్పారు. ఇక బ్రహ్మం గారి జన్మ రహస్యం గురించి 5000 సంవత్సరాల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయలుగా అవతారం ధరించి మళ్లీ జన్మిస్తాను అని చెప్పారు. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు, విపరీతమైన సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గందకీ నదిలో సాలెగ్రామాలు నాట్యమాడుతాయి, నేరుగా మనుషులతో మాట్లాడతాయి అని చెప్పారు. ఇలా భవిష్యత్తును ముందుగానే ఊహించి రాసిన కాలజ్ఞానం ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగానే జరిగాయి. ఇక రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2024 సంవత్సరం బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన విషయం ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతమైన చర్యలను చూపిస్తుంది అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. అయితే ఈ మధ్యకాలంలో మనం అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం చూస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. అలాగే అనేక రకాల వైరస్లు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స చేయడంలో డాక్టర్లు కూడా విఫలమవుతూనే ఉన్నారు. ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా, ఎన్ని రకాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసినా కానీ కొన్ని రోగాలకు మందులను కనిపెట్టలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారు. ఇక మున్ముందు రోజులలో అనేక రకాల వైరస్లు ఉద్భవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మనుషుల్లో కామము పెరిగిపోతుంది. వావి వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఒకరినొకరు కొట్టుకోవడం వంటి విపరీతమైన సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియచేశారు. ఇప్పుడు జరుగుతూ ఉన్న ఇక ముందు కూడా దారుణమైన పరిస్థితులు మనం చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగా ఇంతవరకు మనం ఎన్నో విషయాలను చూశాం. ఇక ముందు కూడా ఎన్నో రకాల విపత్తులు, ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో రకాల వైరస్లు, ప్రకృతి వైపరీత్యాలు మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే తన యొక్క కాలజ్ఞానంలో రాసినవే. ఎలా ఉన్నా కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే, మరి ఇవి 2024లో జరిగే విపత్తుల గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని రాసి ఉంది. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.